ఓకే, సో డైరెక్టర్గా శివ గారి ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు. పడ్డానండి ప్రేమలో. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యూ ఆల్ కేమ్ హియర్. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది, సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బిగిన్ విత్ కోనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే పిలిచి నాకు ఇచ్చిన అవకాశం ఇది. సో ఐ విల్ బి ఎవర్ ఇండెటెడ్ టు యూ. సో టు ట్రస్ట్ విత్ దిస్ ఫిలిం, సచ్ ఎ బిగ్ ఫిలిం. గీతాంజలి గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినాక ఒక కొత్తోడిని పిలిచి మళ్ళీ ఇంత పెద్ద సినిమా మళ్ళీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో he trusted me. I don't know the belief he had in me. Thank you very much sir, always. It's not a joke brother, it's not a joke. So thank you very much. MVV గారికి, జీవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ అంటే ఇంకా చాలా మాడాలి సినిమా గురించి, బట్ నాట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారికి, సీనన్నకి, సత్య, శంకర్, రాజేష్, everyone who, all the cast, Ravi, everyone who has worked has supported me టు ద నెక్స్ట్ లెవెల్. కొత్త డైరెక్టర్ అని కాకుండా దగ్గరుండి చాలా వాళ్ళ వల్ల చాలా ఈజీగా చేయగలిగాను. అంటే అన్న, అంటే నువ్వు చెప్పినట్టు చేశారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు వింటావు అని కొత్తవాడు అని చెప్పి? లేదన్న, చెప్పినట్టే చేశారు. చాలా చాలా సీనన్నలో ఒక డైరెక్షన్, ఒక డైరెక్టర్ ఉంటాడు. లేదన్నా చెప్పాలి విషయం, క్యారెక్టర్. సో that helped a lot. So of course, and Siddharth, an amazing cinematographer who had made my life a lot easier. Thank you bro, thank you so much for all the love. And of course Praveen, my music director, is my buddy, and we come from the same place in Atlanta, so we go back a long way. అతను నా ఫస్ట్ సినిమాకి ప్రవీణ్ మ్యూజిక్ డైరెక్షన్ అనేది అదొక పెద్ద ఇట్స్ మిరకిల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చోటా బ్రో, లవ్ యూ ఆల్వేస్. ఫస్ట్ నుంచి చోటా గారితో ఐ హవ్ వర్క్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు శ్రీను గారు, ఆర్ట్ డైరెక్షన్. యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో, యూ హ్యావ్ టు సీ దిస్. సో అండ్ వన్స్ అగైన్ సో యా, అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్లీ హోస్టింగ్ దిస్. థ్యాంక్ యూ. సో లేదు పాపం, చాలా ట్రై చేశారు తెలుగులోనే మాట్లాడడానికి. కాదు, యుఎస్ సిటిజన్, అట్లాంటాలో సెటిల్డ్, ప్యాషన్తో డాన్స్ స్టూడియో విత్ 500 స్టూడెంట్స్ పెట్టుకున్నారు. ఓకే, అంత బాగానే ఉందిగా. సత్య గారి డైలాగ్ అన్నట్టు ఎందుకు అన్నీ ఇది ఫస్ట్ అంటే సార్తో అసోసియేషన్. సార్ ఫస్ట్ ఫిల్మ్లో హీ వాజ్ వర్కింగ్, సో హీ వాజ్ డైరెక్టింగ్ ఇట్. ఓకే, సో షార్ట్ ఫిల్మ్ చేశారు. దాంట్లో చూసి అప్పుడు నేను ఒక చిన్న కవర్ ఏదో చేశా సమ్ జులై సాంగ్లో. సో ఈ సా దాట్ అండ్ ఆయన కాల్ చేశారు, ఎక్కడ ఉన్నాడు ఎతికి వాళ్ళు న్యూయార్క్ నుంచి కాల్ చేశారు అట్లాంటి. సార్ అప్పుడు బిజీ విత్ దూకుడు, ఐ థింక్ బాద్షా ఆ ఫేజ్లో అది. సో కోనా వెంకట్ ఫోన్ చేశాను, జోక్ ఇదేదో అనుకున్నాను. దెన్ he really called me, and from then till now he has showered the same love, same affection. ప్రతి సినిమా ఆల్మోస్ట్ గీతాంజలి కూడా చేయాలి నేను యాక్చువల్లీ కొరియోగ్రఫీ, బట్ ఐ కుడెంట్ కమ్ అట్ ద టైమ్. సో నేను డైరెక్ట్గా చేసేయాలని ఉంది కాబట్టి ఎప్పుడైతే చెప్తున్నారు సార్ చేయాలి, చేస్తాము అని. నేను డైరెక్షన్ ఏంటి సార్ అంటే హీ బిలీవ్డ్ మోర్ దెన్ ఎనీవన్. ఫస్ట్ పర్సన్ టు బిలీవ్ దట్ ఐ కెన్ డైరెక్ట్ ఇస్ కోనా గారు. ఆఫ్టర్ దట్ ప్రవీణ్. అమేజింగ్. అయితే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడే ఇలాగ కొనసాగిపోవాలి డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మరి ఇక శ్రీనివాస్ రెడ్డి గారి మాటల ప్రవాహం ఇప్పుడు మొదలు.